యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభం కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియులారా, ప్రభువారు బైబిల్లో ఉన్న పరిశుద్ధ స్త్రీల్ని ప్రభు చూసి ఈ రీతిగా ఆ స్త్రీలకు చెప్పి ఉన్నారు. ఏమని చెబుతున్నారంటే, ఇదిగో ఇంటికి దీపము వెళ్ళాలి కదా, ఆ ఇంట్లో దీపము వెలిగించి దీపస్తంభం మీద పెట్టాలి కదా, ఆ దీపస్తంభము స్త్రీయే, ఇంటికి దీపస్తంభము స్త్రీయే అని ప్రభు చెబుతున్నారు. అంతేకాదు, ఆ దీపస్తంభం మీద పెట్టిన దీపం ఏంటంటే పవిత్రమైన ప్రవర్తన. ఆ పవిత్రమైన ప్రవర్తన అన్ని కోపాన్ని, దోషాన్ని, తొందరపాటుని, కుటుంబంలో జరుగుతున్న సమస్తాన్ని కూడా ప్రేమించిద్ది, కనికరించిద్ది, ప్రేమ అన్నిటిని కప్పివేసిద్ది. కనుక ఆ స్తంభము స్త్రీయే, ఆ దీపము స్త్రీయే అంటున్నాడు. పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండమంటున్నాడు. అంతేకాదు, సాధువైనట్టు, మృదువైనట్టు గుణము కలిగి ఆకర్షణీయముగా ఉండమంటున్నాడు. ఆ తర్వాత మీ హృదయపు అంతరంగములో నాకు చోటు ఇవ్వమంటున్నారు. వెలుగు ప్రకాశిస్తుంది, నా వెలుగు ప్రకాశమానమై ఉంటది. మీ తలంపుల్లోని, మీ యొక్క మాటల్లోని, అన్నిట్లో ప్రభుని మీరు చేర్చుకోండి దేవుని ప్రియులారా. అంతేకాదు, ప్రభు అంటున్నారు, మీరు ఎప్పుడైతే మీ హృదయపు అంతరంగ స్వభావములో క్రీస్తును చేర్చుకున్నారో అది చూసిన దేవుని దృష్టికి మిగుల విలువగలదిగా అనిపించింది. ఈ మిగుల విలువగలిగిన ఈ ప్రేమని, సహనాన్ని, మంచి మృదువైన ప్రేమను, సాధువైన మాటలను అన్ని కూడా సహించగలిగినది, ఓపిక కలిగినది, ఓర్పు కలిగినది స్త్రీలోనే ఉందని ప్రభు చూశారు. స్త్రీ సమూహముతో ప్రభు మాట్లాడుతున్నారు. దేవుని ప్రియులారా, మీరు కూడా మీ హృదయ తలుపు తెరవండి, ఇంట్లో దీపమై వెలగండి, ప్రభువుని మీ అంతరంగ స్వభావంలో చేర్చుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకి వాక్యం చేరుకుంటుంది. మీరు మరి లైక్ ఇవ్వండి, కొందరు చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.